ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గజమాల అంటే ఏమిటి, ఆ మాలను ఎలా కట్టాలనేది తెలుసుకుందాం. అలాగే పద్మావతి అమ్మవారు అభిషేకానికి సిద్ధమయ్యారండి. ఈరోజు వీడియోలో చూడండి. అలాగే మీరు నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గజమాల అంటే కనుక లావాటి మాల అని అనేవాళ్ళు. పూర్వం లావాటి మాల అనేవాళ్ళు. అదే కాలక్రమంలో గజమాల అని మారింది. ఎందుకంటే ఈ గజమాల అని పేరు పెట్టారు అంటే కనుక, ఇప్పుడు ఏనుగు తొండం ఉంటుంది కదండి, తొండం చివర ఎలా ఉంటుందండి, సన్నగా ఉంటుంది. ఏనుగు ముఖానికి వచ్చేసరికి లావైపోతుంది. అలా ఆ షేప్లో ఉంటుంది కాబట్టి ఆ మాలను గజమాల అని పిలుస్తారు. అప్పటి నుండి కూడా గజమాల అలంకరిస్తూ ఉంటారు శ్రీ స్వామివారికి. అలాగే గజమాల అంటే కనుక చాలా ఒక పరమ పవిత్రమైన మాల అని అర్థం కూడా. అంటే వాటి పేరు కోసమని, అంటే కొన్ని కొన్ని స్వామివారికి అలంకరించే వాటి దండల పేరు కోసమని గజమాల అని యూజ్ చేశారు. అంటే పైన వేసే మాలను గజమాల అంటారు. మధ్యలో అన్నీ సన్నవి వేసి దానిపైన లావాటి మాల వేస్తే అది గజమాల అంటారు. అలా ఆ మాలను స్వామివారికి సమర్పించటం జరుగుతుంది. ఆ మాలనే మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాం. అది ఎలా తయారు చేస్తామనేది చూడండి. ఇది మామూలు మాలలో కడతారు చూడండి దండల షాపుల్లో, ఆ దండ వేరు. అలాగే మనం ఇక్కడ కట్టే దండ వేరు. మనం కట్టేది స్వామివారికి తిరుమలలో కానీ ఎక్కడైనా కానీ అలంకరించే గజమాల కడుతున్నాం. మామూలుగా మన మార్కెట్లో దొరికేది మామూలు మాల అంటారు, ఇది మాత్రం గజమాల అంటారు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ బంతిపూలు ఒక తాడు తీసుకుని, తాడు చివర చక్కగా ఒక దారంతో ముడివేసుకోవాలి, దారం బంతితో. ఈ పూలు కడతానికి సపరేట్ దారము, అలాగే సపరేట్ నార కూడా ఉంటుంది. ఈ నార కూడా అనండి ఒక్కొక్కళ్ళు కొబ్బరి పీసుతో చేసిన దారాన్ని వాడతారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే అరటి నార ఉంటుంది చూడండి, మన తిరుమలలో మొత్తం కూడా అరటి నారతో చేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అంటే వీటి వరకు సపరేట్ నార ఉంటుంది. ఇవి చీపుర్లు తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. ఆ నార అది వాడతారు. ఏదైనా వాడినా కానీ మనకి ఏంటంటే ఆ యొక్క మనం వాడే యొక్క తాడు వల్ల ఏంటి యూజ్ అంటే కనుక ఆ దండను, ఆ పువ్వును అక్కడ హోల్డ్ చేస్తుందని చెప్పి ఇదైతే యూజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసినట్లయితే మాలను నేను పెద్దగా ఏం కట్టను కూడా కట్టట్లా. అక్కడ ముడి వేయటం కానీ, పూలు మనం కట్టేలాగా ముడి వేయటం కానీ అలాంటి ఏం చేయట్లా. ఒక్కసారి పువ్వు పెట్టి దాని మీదగా తీసుకొచ్చి దాని వెనక నుండి ముందుకు తీసుకురావటం అంతే. దాని మీద ఒక మెలిక వేయటాన్ని వేస్తూ అన్ని మాలలో కడతా ఉంటాం. అయితే ఇక్కడ గజమాల విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిన్ టు పిన్ చూసుకుంటూ చేసుకోవాలి. పువ్వు అనేది ఫస్ట్ దాంట్లో మరీ కాడ దగ్గరగా కట్టేయాలి. అంటే రేఖలు ఉన్నాయి చూడండి, ఆ రేఖల దగ్గర కట్టాలి. అదే కొంచెం దూరంగా వచ్చేసరికి కొంచెం బయటికి వచ్చేలాగా సాంత పైకి వచ్చేసరికి పువ్వు యొక్క అంచు ఉంటుంది చూడండి, అంచు పట్టు ఉండాలి. అలా ఉంటే గజమాల అంటారు. ఇవి నెట్టేటప్పుడు కూడా ఒకదానికొకటి, అంటే ఒకటి తీస్తే ఇంకోటి రాకూడదు. అంటే ఇట్లా ఊపినా కూడా ఊపకుండా టై చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే గజమాల అయితే నిలబడుతుంది. అలాగే ఈ గజమాల అంతా రెడీ చేసినాక ఆ చివర ఎక్కడైతే కుచ్చు అయితే పెడతామో ఆ కుచ్చే అందమండి. ఈ యొక్క దండకి ఆ కుచ్చు ఇగోండి చూసారా, అట్లా కుచ్చు వేస్తేనే ఆ అందం వస్తుంది. గజమాల అనే ఆ పేరు కూడా తగ్గట్టుగా ఉంటుంది. ఇగోండి చూసారా, అలా కుచ్చులు వస్తే కనుక, అంటే ఇక్కడ సేమ్ కలరే పెట్టాను, కాకపోతే అక్కడ ఆరెంజ్ కలర్ ఎక్కువ లేవంట బంతిపూలు, అందుకని తక్కువ తెచ్చారు. అందుకని మధ్యలో వేసి అలంకరించడం జరిగిందండి. అలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా సగం ప్రాసెస్ అయితే పూర్తయింది. ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఉందండి. ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఎక్స్ట్రాగా పూలు ఉంటాయి, బయటకు వచ్చినవి ఉంటాయి. ఇవే కాదు, చామంతి పూలైనా కానీ, చామంతి పూలు అయితే ఇంకా కాళ్ళ బయటకు వస్తాయి కదా, ఆ కాళ్ళు కూడా కట్ చేస్తూ ఉంటారు. అలా అయినా సరే కానీ కొంచెం ఏదైనా కొంచెం ఒక పువ్వు బయటకు వచ్చినా, లేదంటే ఒక ఆకు బయటకు వచ్చినా కూడా ఈ విధంగా కట్ చేసినట్లయితే నీట్గా కట్ అవుతుంది. ఇదిగోండి మొత్తం కూడా కట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి గజమాల అనేది మనకి సిద్ధమైపోయింది. చూసారా ఎంత బాగుందో. కానీ ఇక్కడ ఏంటో ఫోటోలో వీడియోలో ఇలా కనపడుతుంది కానీ రియల్గా అయితే ఫ్రెష్గానే ఉందండి. కాకపోతే ఇక్కడ మీకు వీడియోలో ఏంటి క్లారిటీగా లేదేమో కానీ, అంటే వడిపోయినట్టుగా ఒక కలర్లో కనపడుతుంది మనకి. కానీ
ఇక్కడ మాకు రియల్‌గా చూస్తే మాత్రం చాలా షైన్ ఇస్తుంది. అలాగే ఇక్కడ లైట్‌లేయలేదు కాబట్టి ఇలా ఉందండి. ఫుల్లు లైటింగ్ వేసి చేస్తే గనక ఆరెంజ్ కలర్ లైట్ స్వామివారి మీద గానీ, ఈ దండల మీద వేస్తే చాలా నిండైన రంగయితే బయటకొస్తుంది. అది కొంచెం దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్‌గా. కానీ దూరంగా చూపించినప్పుడు మాత్రం కొంచెం వడిలినట్టుగా ఆ రూపంలో కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇవి గజమాలంటే. ఈ విధంగా గజమాలు రెడీ చేశాను. అలాగే పద్మావతి అమ్మవారికి మెడలో వేయటానికి ఒక మాల, అలాగే అటు ఇటు కూడా 2 ఉన్నాయి కదండీ! అవి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి ఏయటానికని తయారు చేయటం జరిగిందండి. అమ్మవారిని ఈరోజు ఈ విధంగా అయితే అలంకరించడం జరిగిందండి. అభిషేకానికి సిద్ధమైన శ్రీ పద్మావతి తయారుల వారు దర్శనం చేసుకోండి. రేపు సాయంత్రం అమ్మవారి యొక్క స్నపన తిరుమంజన కార్యక్రమం వస్తుంది. తప్పకుండా రేపు సాయంత్రాన్ని వీడియోని ఆదరిస్తారని, చూస్తారని నేను భావిస్తున్నాను. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. మొదటి శుక్రవారంగా చేసుకుంటున్నాం కదండి ఈ శుక్రవారం. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందుతారని ఈ వీడియో పెట్టడం జరిగిందండి. ఈ విధంగా అమ్మవారు అభిషేకంలో సేవ కోసం సిద్ధమయ్యారండి. ఇదండి ఈరోజు వీడియో. అమ్మవారిని దర్శనం చేసుకోండి. గజమాల అంటే తెలిసింది కదండి. గజమాల ఎలా కడతానని చూపించే కదండి మీకు. ఆల్రెడీ మన ఛానల్లో అంతకుముందు గజమాల ఎలా కట్టాలనేది నేను చూపించాను. కానీ ఇవాళ గురువారం కాబట్టి ఈరోజు కొన్ని దండలు ఉదయం కట్టాను. సరే మీకు కూడా చూపించినట్లు ఉంటుంది, అలాగే ఎలా కడతాననేది చూపించినట్టు ఉంటుంది కాబట్టి వీడియో కూడా పెట్టాను. మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఎవరైనా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. బంతి పువ్వే కాదు, చామంతి పువ్వు కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే కనుక ఇలా తాడును ఈ దారం తీసుకుని మనకి ఆకులు ఉంటాయి కదండి, యాపాకులు కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ అలా తీసుకుని దాంట్లో ట్రై చేయండి. పువ్వు వల్లే పెట్టి ఆటోమేటిక్గా ఒక 2-3 సార్లు చేస్తే నాలుగోసారి వచ్చేస్తుంది. నేను ఫస్ట్‌లో అంటే నేనైతే అప్పుడు మామూలు మాల కడతాం చూశాను. ఎలా కడతారనేది చూశాను. తర్వాత నేను నేర్చుకుని అలా చేసాను. ఇప్పుడు దాకా అలానే కడుతూ ఉన్నాను. మీరు కూడా అలా ట్రై చేయండి. మీకు కూడా వస్తుంది. తప్పకుండా మీరు కూడా మాల కట్టగలరు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.